నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరం వసంతం నింపాలని ఆకాంక్ష. నెర్రెలు బాసిన చెరువులు, అడుగంటిన వ్యవసాయ బోర్లు, సర్కారు నిర్లక్ష్యంతో ఆగమైన అన్నదాతలు. ఆధారాలు లేకుండానే రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు. తనపై కుట్ర జరుగుతోందని పదే పదే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. సొంత పార్టీ నేతలపైనే అనుమానాలు. రాష్ట్ర విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూత, గుండెపోటుతో మృతి. దేశవ్యాప్తంగా చైత్ర నవమి వేడుకలు. ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు. ప్రకృతికి రంగులద్దినట్లు అప్పుడే వచ్చిన మావి చిగుళ్ళు. కుహుకుహు అంటూ సరాగాలు పలుకుతూ కోకిలలు. సువాసనలు వెదజల్లే పూలు. నక్షత్ర గమనానికి ఆది అయిన తెలుగు నూతన సంవత్సరం వచ్చేసింది. నేడు శ్రీ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజలు ఉగాది పర్వదినాన్ని జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంటిల్లిపాది షడ్రుచులు ఉగాది పచ్చడిని ఆస్వాదించనున్నారు. అటు ఆలయాల్లో పంచాంగ శ్రవణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది నుండి కాలచక్రం తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు. చెట్లు చిగురుస్తూ ప్రకృతిలో నూతన ఉత్తేజం మొదలైందన్నారు. వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుండే ప్రారంభించనున్న నేపథ్యంలో ఉగాదిని వ్యవసాయ నామ సంవత్సరంగా పిలుచుకుంటారని తెలిపారు. ప్రజల జీవితాల్లో వసంతాన్ని నింపి క్రోధినామ సంవత్సరంలో ప్రజలు ప్రశాంతంగా జీవించేలా దీవించాలని ప్రకృతి మాతను కేసీఆర్ ప్రార్థించారు. తెలుగు ప్రజలందరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది అందరి ఇండ్లలో సంతోషాన్ని తీసుకొస్తుందన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మీ జీవితాల్లో విజయం, శాంతిని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి హరీష్ రావు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినాన వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్ర సదృశ్యమై సర్వారిష్టాలు తొలగిపోతాయన్నారు. అందరూ నూరేళ్లు సుఖంగా జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని హరీష్ రావు తెలిపారు. రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ తుక్కుగూడ సభలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు కర్నె ప్రభాకర్, దాసోజు శ్రవణ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా దురుద్దేశపూర్వకంగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావించారని పేర్కొన్నారు. తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలను, ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు కేసీఆర్పై చేసిన వ్యాఖ్యల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల కోడ్ ప్రకారం ఇతర పార్టీ విధానాలపై మాత్రమే మాట్లాడాలి గాని వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా అడ్డగోలుగా మాట్లాడకూడదని స్పష్టమైన నిబంధనలు ఎన్నికల నియమావళిలో ఉన్నాయని వివరించారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ అబద్దాలను, అసత్యాలను మాట్లాడుతూ తన ప్రసంగం కొనసాగించారని పేర్కొన్నారు. తుక్కుగూడ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ, కొండా సురేఖలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టే తెలంగాణ భవిష్యత్తు తరాలకు వరమవుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రత్యర్థి పార్టీలు ఎంత విమర్శిస్తున్నా ఇదే నిజమన్నారు. హైదరాబాద్ మహానగర ప్రజల అవసరాలు తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడుతుందంటూ ట్వీట్ చేశారు ఆయన. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు వచ్చే నీటి సామర్థ్యం తగ్గిన నేపథ్యంలో హైదరాబాద్ జలమండలి మల్లన్న సాగర్ నుంచి నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఓ పేపర్లో వచ్చిన న్యూస్ క్లిప్పింగ్ను ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు.
కాంగ్రెస్ అంటేనే మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. అధికారంలోకి రాగానే గ్యారంటీలను ఎగవేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వన్నీ ఫేకులు, లీకులు, జూటా మాటలన్నారు. భవిష్యత్తు బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తామని హరీష్ రావు తేల్చి చెప్పారు. 6 గ్యారంటీలంటూ ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టిందని, అధికారంలోకి వచ్చాక ఏ హామీ నెరవేర్చకుండా మోసం చేసిందని ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వన్నీ ఫేకులు, లీకులు, జూటా మాటలు, ప్రచారాలే. సోషల్ మీడియా, టీవీల్లో, పేపర్లలో లీకు వార్తలు రాయించుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని, కాంగ్రెస్ మోసాలను యువత ఎక్కడికక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని కొండా భూదేవి గార్డెన్లో మేర్లు మహేష్ అధ్యక్షతన విద్యార్థి, యువత, సోషల్ మీడియా వారియర్స్ నర్సాపూర్లో నిర్వహించిన సమావేశాల్లో మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డితో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ మోసాలను ఎండగట్టారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు నెరవేర్చిన బీఆర్ఎస్ ను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్గా విశేష సేవలందించిన తనను ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కోరారు. అందరికీ అందుబాటులో ఉండి నిత్యం ప్రజాసేవలో ఉంటారని స్పష్టం చేశారు. అయితే ఇవాళ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా నేను మీ ముందు ఉండడానికి ఎక్కడైతే కలెక్టర్గా పనిచేశానో, ఎక్కడైతే ప్రజాసేవలో అధికారికంగా ఉన్నానో, ఎక్కడైతే జిల్లా కలెక్టర్గా ఉండి ఏ గడ్డనైతే నాకు దేశంలో 728 జిల్లాలలో నన్ను ఒక మంచి కలెక్టర్గా ఈ గడ్డ నాకు ఇచ్చి మీ అందరి హృదయాల్లో పెట్టుకొని నన్ను చూసుకున్న మీ అందరికీ ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చి ఓటు అభ్యర్థన చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. నన్ను ఎన్నుకున్న తర్వాత అందరిలాగా మర్చిపోయే వ్యక్తిని కాదు, తప్పుడు ప్రామిసులు అసలు చేయను. ఏదైతే చేయగలుగుతానో, ఏదైతే నాకు చేతనైతుందో, ఎన్ని పరిమితులు ఉంటాయో అన్ని పరిమితుల లోపే నేను మాట్లాడతాను. ఒక అధికారిగా, ఒక కలెక్టర్గా ఉండి తప్పుడు వాగ్దానాలు చేసి మాట తప్పే వ్యక్తిని కాదని చెప్పి మనవి చేస్తా ఉన్నా. నన్ను విశ్వసించండి, నన్ను నమ్మండి. నేను సేవాభావంతో మీ ముందుకు వస్తున్నా. ఇప్పుడు నన్ను అఖండ విజయం ఇచ్చి నన్ను ఘనంగా గెలిపిస్తారా లేదా అనేది నన్ను ఒక్కసారి మీరు స్లోగన్స్ తో ఇస్తే నేను ముగిస్తాను. నన్ను గెలిపిస్తారా? సిద్దిపేటలో బీఆర్ఎస్ యూత్ సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు కాంగ్రెస్, బీజేపీ కుట్రలను ప్రజల్లోకి వెళ్లి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. హామీలు నెరవేర్చని ఆ రెండు పార్టీలను తరిమికొట్టాలని స్పష్టం చేశారు. మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్న ఆయన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. దయచేసి మీరు ఆలోచన చేయండి. అడగాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియాలి. వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తే సునీతమ్మ గారు, నేను అసెంబ్లీలో బల్ల గుద్ది ఈ కాంగ్రెస్ ఒక్కటొక్కటి నేను అడగగలుగుతా. ఎందుకు ఈ మాట అంటున్నా? రేపు అసెంబ్లీలో నేను గట్టిగా అడగాలనుకో, మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు 4,000 పింఛన్ ఇయ్యక అవ్వాతాతల్ని మోసం చేసినావు, 15,000 రైతు బంధు ఇవ్వకుండా రైతుల్ని మోసం చేసినావు, తులం బంగారం ఇవ్వకుండా అక్క చెల్లెల్ని మోసం చేసినావు, 25,000 ఇవ్వకుండా ఆడపిల్లల్ని మోసం చేసినావు. ఇట్లా ఇవన్నీ నువ్వు మోసాలు చేసినావు. అందుకే ఎంపీ ఎలక్షన్లలో నీ కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టింది బిడ్డ. ఇప్పటికన్నా కళ్ళు తెరువు ఇవ్వమని నేను అసెంబ్లీ అడగగలుగుతా. ఒకసారి దుబ్బాకోళ్ళని మోసం చేసినావు, రేపు నర్సాపురంలో చేయడా? మరి అసంటోళ్ళకి వేసి మోసపోదామా? దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వాళ్లకు 10-11 తెలంగాణ, కానీ మన కేసీఆర్ కు తెలంగాణనే ముఖ్యం, మన బీఆర్ఎస్ కు తెలంగాణనే ముఖ్యం. అందువల్ల దయచేసి ఈ ఎన్నికల్లో మనందరం కూడా గొంతు ఎత్తి పార్లమెంట్ లో మాట్లాడేటువంటి మన వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుందాం. ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్ గా విశేష సేవలందించిన తనను ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కోరారు. అందరికీ అందుబాటులో ఉండి నిత్యం ప్రజాసేవలో ఉంటారని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వార్నింగ్తో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిల కోసం దీక్ష చేస్తున్న కార్మికులతో చర్చలు జరిపింది. స్వయంగా చర్చలకు దిగిన మంత్రి పొన్నం ప్రభాకర్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అయితే గత వారం కేసీఆర్ సిరిసిల్లలో పర్యటించిన సందర్భంగా తమ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంతోనే మంత్రి పొన్నం ప్రభాకర్ దిగొచ్చి చర్చించారని నేత కార్మికులు తెలిపారు. తమ సమస్యల పట్ల స్పందించిన బీఆర్ఎస్ అధినేతకు వారు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే కులమతాలను కలుపుకుపోయే పార్టీ అని బీఆర్ఎస్ నేతలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్మపురి హిల్స్ డ్రైవర్స్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని మతాలను సమానంగా చూస్తూ ముస్లింల అభ్యున్నతికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషి చేశారన్నారు. నిజామాబాద్ ప్రజల చేతిలో ఓడిపోతానని తెలిసిన అరవింద్ నాకు ఓటు వేయొద్దు, మోదీకి ఓటు వేయండి అని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్లో కుట్రలు జరుగుతున్నాయా? సీఎం వెనకాల సొంత పార్టీ నేతలు ఎవరైనా గోతులు తవ్వుతున్నారా? ఇంతకు ఈ కుట్రలు హస్తం పార్టీ లోపల లేదా బయట జరుగుతున్నాయా? తనను రాజకీయంగా దెబ్బతీయడానికి కుట్రలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే అనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చీఫ్ మినిస్టర్ భయాందోళనకు గురవుతున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది. తన సొంత జిల్లా మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థులను ఓడించి రాజకీయంగా తనను బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి సోమవారం సొంత నియోజకవర్గం కొడంగల్కు వెళ్లిన రేవంత్ రెడ్డి తనను రాజకీయంగా దెబ్బతీయటానికి పెద్ద గూడుపుటాని జరుగుతున్నదని అన్నారు. మహబూబ్ నగర్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శంఖారావాన్ని పూరిస్తూ జరిగిన బహిరంగ సభలో కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయంగా దెబ్బతీయటానికి కుట్రలు జరుగుతున్నాయని పదే పదే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దేనికి సంకేతం అని రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది. ఈ కుట్రలు కాంగ్రెస్ లో జరుగుతున్నాయా లేక బయట రాజకీయ ప్రత్యర్థులు పన్నుతున్నారా అనే దానిపై ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండేలు ఉన్నారని ఒకవైపు బీజేపీ చెబుతోంది. ఆ పాత్ర రేవంత్ రెడ్డినే పోషిస్తున్నారని మరోవైపు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనను రాజకీయంగా బలహీనపరిచే కుట్రలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి భయపడడం, తన సొంత పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు ఆయన్ను అభద్రతా భావానికి గురిచేస్తున్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మధ్య అంతరం పెరిగినట్టు ప్రచారం జరుగుతున్నది. యాదగిరిగుట్ట ఘటన మొదలుకొని తాజాగా తుక్కుగూడ సభావేదిక వద్ద ఆయన డ్రైవర్కు జరిగిన అవమానాన్ని భట్టి తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు నామినేటెడ్ పోస్టుల నియామకంలో తమను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కొందరు మంత్రులు కినుక వహించారు. ఎంపీ అభ్యర్థుల ఎంపిక పట్ల కూడా పార్టీలో సీనియర్లు బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో తనను బలహీనపరచడానికి పార్టీ నేతలు ఏమైనా వెనకాల గోతులు తవ్వుతున్నారా? అలాంటి సమాచారం ఏదైనా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ప్రభుత్వం పట్ల ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుందా? అదే జరిగితే రాజకీయంగా తాను బలహీనమవుతానని సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా భయాందోళనకు గురవుతున్నారా అనే చర్చ జరుగుతున్నది.